నిజం న్యూస్ కి స్వాగతం. మారుతున్న కాలంలో మారని విలువల కోసం తప్పించిన వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మపూర్ జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జైపాల్ రెడ్డి జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డి దేశంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అనిగానే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలక పాత్ర పోషించిన మహబూబ్ నగర్ మట్టి బిడ్డ అని ఆయన చెప్పారు. మచ్చలేని వ్యక్తిత్వం, అద్భుతమైన వాగ్దాటి, ఎవరితోనైనా కలిసిపోయే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఈ కాలంలో మన మధ్యలో ఉండడం మన అదృష్టం అన్నారు. అనేక అభివృద్ధి పనులు చేసినప్పటికీ గొప్పగా చెప్పుకోకపోవడం వారి యొక్క సుగుణాలు అని, వారు చెప్పిన గొప్ప పనులకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రం అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోరాదని, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ జైపాల్ రెడ్డిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. నిషేధించిందో మేము కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్ అయినా సన్మానం మాత్రం కావాల్సుకొని ఎంత నిషేధించినా చేస్తూనే ఉన్నారు. కొంచెం కిందికి మీరు కనిపిస్తుంది సార్. సంక్రాంతి బట్టలు కొంచెం ఇక మీరు లేవండి, మీరు లేవండి. బ్యాగ్ ఇస్తే మీ పెళ్లికి రాలే మేము, అందుకే సార్ నరా సార్ చూడండి. వాస్తవంగా వాళ్ళు బాగా కష్టపడి చదువుతున్నారు. నెక్స్ట్ టైం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వేరే కార్యక్రమాలు ఉండడం వలన ఇది ఉదయం యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనం మార్నింగ్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఇద్దరు సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి మీ అందరు పెద్ద ఎత్తున ఆ వయస్సుకు వారి యొక్క శ్రమకు రెస్పెక్ట్ తో దయచేసి ఒకసారి స్టాండింగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఒక్కసారి లేచి నిలబడి మీ యొక్క సంతోషాన్ని అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మినిస్ట్రీ తోటి అప్రూవల్ తీసుకొని జైపాల్ రెడ్డి నాలెడ్జ్ సెంటర్ గా దాన్ని నామకరణం చేసి గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపించినాం. త్వరలో బహుశా వచ్చే సంవత్సరం వరకు ఆ డిస్ట్రిక్ట్ సెంటర్ ఒక నాలెడ్జ్ సెంటర్ గా జైపాల్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటాం. 83వ జన్మదిన